ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈరోజున దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. నా నామములో మీరు నన్నేమి అడిగినా నేను మీకు చేస్తాను అని చెప్పి. మన దేవుడు అడిగితే ఇచ్చేటువంటి దేవుడు, వెతికితే దొరికేటువంటి దేవుడు, తడితే తీసేటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఎంతోమంది భక్తులు ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి ఎన్నో గొప్ప మేలులు పొందుకొని అడిగి సంపాదించుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక రోజున పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమును ఎక్కి వెళుచున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ దేవాలయమునకు వారు వెళ్తుంటే ఆ దేవాలయం యొక్క గుమ్మము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు కూర్చొని దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చువారిని భిక్షమడుగుటకు శృంగారమును దేవాలయం యొక్క ద్వారము దగ్గర కూర్చొని అడుగుతున్నాడు. కొంతమంది అతన్ని ఆ ద్వారము దగ్గర మోసుకొని వచ్చి అక్కడ దింపి వెళ్ళిపోయారు. ఏ ఆధారము లేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు అక్కడ. కొంతమంది సహాయం అతనికి అవసరమైంది. అతను నడవలేని పరిస్థితి, పుట్టినది మొదలుకొని కుంటివాడు అని చెప్పి అక్కడ బైబిల్లో మనం చూస్తున్నాము. పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోతుండగా ఆ గుడ్డివాడు పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోతుండగా వాడు చూచి వారిని భిక్షమడుగగా పేతురు యోహానులు ఆయన్ను అంటున్నారు, మా తట్టు తేరి చూడు, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినది మేము నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున నీవు నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొందెను. ఇక్కడ గమనించినట్లయితే మా తట్టు తేరి చూడు అని చెప్పనంగానే వారి తట్టు చూస్తున్నాడు ఆశతో. వెండి బంగారాలు లేవు అని చెప్పన్నప్పుడు అంతకంటే విలువ కలిగింది ఏదైనా ఉన్నదా? అంతకంటే గొప్ప వాళ్ళేమో వీళ్ళు, అంతకంటే ఖరీదైనదేదో కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎంతో ఆశతో వారు ఏమైనా ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాడు. పేతురు యోహానులు అంటున్నారు, మాకు కలిగినది నీకు ఇస్తున్నాము. మేము కలిగి ఉన్నది ఏంటో తెలుసా? వెండి బంగారము కాదు, డబ్బు కాదు, లోకములో ఘనతమైనవి కావు, అంతకంటే గొప్ప ఘనమైనటువంటి నామము కలిగిన ప్రభు అయిన యేసు నామము మేము కలిగి ఉన్నాం. యేసు నామములో నువ్వు లేచి నడువు అని చెప్పని అంటున్నాడు. యేసయ్య నామము చాలా శక్తి కలిగినది, వెండి బంగారముల కంటే గొప్పది. లోకములో వెలగలిగినటువంటివి, విలువ కలిగినవి ఎంత ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా చాలా ఘనమైనది, చాలా ఉన్నతమైనది. అన్ని నామముల కంటే పై నామము, శక్తి కలిగిన నామము ఆయన యొక్క నామం. ఆ నామాన్ని మేము కలిగి ఉన్నాం. యేసు నామము ఈరోజు నిన్ను బాగు చేస్తుంది. యేసు నామము నీ అవసరతను తీరుస్తుంది. యేసు నామము నీ ప్రతి పరిస్థితిని సమకూరుస్తుంది, సరిచేస్తుంది. యేసు నామము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిలబెడుతుంది. మాకు కలిగింది యేసు నామం. డబ్బు మా దగ్గర లేకపోవచ్చు, అధికారం మా దగ్గర లేకపోవచ్చు, ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా హోదా మీ దగ్గర లేకపోవచ్చు, మంచి పేరు మీ దగ్గర లేకపోవచ్చు, మీకు కావలసినటువంటి స్థితి మీరు అనుభవించటం లేదేమో, మీ దగ్గర సరిపడినంత డబ్బు మీ దగ్గర లేదేమో, కానీ వాటన్నిటికంటే గొప్పది యేసు నామం. యేసయ్య నామాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామమున ఏమి అడిగినా ఆయన చేసేటువంటి వాడై ఉన్నాడు. పేతురు యోహానులు యేసు నామమున కుంటివాడా నువ్వు లేచి నడువు అని చెప్పన్నప్పుడు ఆ పుట్టుకతోనే కుంటివాడైనటువంటి మనిషి లేచి నడిచాడు. ఆయన నామమున మనం ఏం అడిగినను ఆయన చేసేటువంటి దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూరుకుపోయి జీవిస్తున్నా, నీ స్థితిగతులు ఎలాంటివైనా సరే యేసు నామములో ఈ రోజున దేవుడు నీ ప్రతి పరిస్థితిని కుదుర్చువాడు, సరిచేయువాడు. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆయన తన నామమున నువ్వు అడుగుచున్న ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి, నాయనా మా దగ్గర వెండి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, పరపతి లేకపోవచ్చు, అటన్నిటికంటే గొప్పది నీ నామమును మేము కలిగి ఉన్నాం.
నీ శక్తి కలిగిన నామంలో ఈ రోజున ప్రార్థిస్తుండగా ఇంట్లో ఉన్న ప్రతి బంధకము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి పాప సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మా ఇంట్లో ఉన్న ప్రతి సమస్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇదిగో నాయన, కుటుంబంలో అలజడిని కలుగజేస్తున్నటువంటి ప్రతి శోధన విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యేసు నామములో ప్రార్థిస్తుండగా తండ్రి, ప్రతి కుటుంబానికి కూడా నాయన నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి అద్భుతమైన కార్యాలు చేసి ప్రతిదీ కూడా మీరు నెరవేర్చి సంతోషింపచేసి అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా మీరు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.